మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉదయగిరిలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మన్నెటి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ కెవి రమేష్ బాబు, నల్లమల రామ నరేష్, టీడీపీ మాజీ కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, మూలే రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి తాలూకా బీజేపీ సీనియర్ నాయకులు ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని ఉదయగిరిలో కేంద్రీయ విద్యాలయం మంజూరు కొరకు భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి వినతి పత్రం సమర్పించాము. ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో ఎక్కువగా దేశ రక్షణ రంగంలో పనిచేస్తారు కాబట్టి దుత్తలూరు మండలంలో డిఫెన్స్ యూనిట్స్ 3 యూనిట్స్ మంజూరు చేస్తారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మాకు ఉదయగిరి తాలూకాలో నాణ్యమైన విద్య లేనప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరం కూడా మా ప్రాంత వాసులు ఎక్కువగా ఆర్మీలో పనిచేస్తున్నారు. వారి తరచూ ట్రాన్స్ఫర్ జరుగుతుంటే వారి పిల్లలకు విద్య వచ్చేసరికి సిబిఎస్ సిలబస్కు చాలా ఇబ్బంది పడుతున్నాం మేమందరం కూడా. కాబట్టి మేము నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులకి మరియు ఉదయగిరి శాసనసభ్యులకి భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి అందరికి విజ్ఞప్తి చేశాం. అందరికి వినతి పత్రం కూడా సమర్పించాం. ప్రభుత్వం దయ ఉంచి ఉదయగిరి ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.